టుడే ఎగ్స్ అనమాట. ఎగ్స్ 5, ఓకేనా. 4 టమాటోస్ అండ్ ఒక ఆనియన్, 4 మిర్చి, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అనమాట. సో ఎండు చేపలు అనమాట. కొంచెం వేడి చేద్దాం. మంచి చేపలు ఇవి బాగుంటాయి. తర్వాత కొంచెం ఎలా వస్తుంది అలా బ్లాక్ కలర్ అయితే ఎంత బాగా వస్తుంది. అక్కడ ఉండిపోయింది అనిపిస్తుంది. ఎలా వస్తే మంచి బ్రౌన్ కలర్ వస్తుంది. అంతవరకు తిప్పుతాను కదా నేను ఇప్పుకుంటాను. అందులో కలర్ ప్రాబ్లం కూడా విప్పు వెనకాల దేహం గోకుంటుంది. ప్రాబ్లమే లేదు. చూడండి నేను అన్నీ బాగా వండుతా. కాకపోతే ఏంటంటే ఎగ్ కర్రీ అనమాట గొప్ప బాగా ఉంటుంది చాలా. ఇది అయితే ఏంటంటే చర్చికి వెళ్ళి వచ్చిన, ఇప్పుడు ఆ డ్రెస్ మార్చిన, ఇప్పుడు మళ్ళీ సముద్రంకి వెళ్ళాలి. మళ్ళీ చేపలు ముయ్యలకు వచ్చి ఫ్రెండ్స్, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట. అలా అయిన తర్వాత అవి పక్క నుంచి అవుతున్నాయి ఎండు చేపలు. చూడండి ఇంకా ఆపేద్దాం, సరిపోద్ది. కొంచెం హీట్ అయినా మనకి సరిపోద్ది అనమాట. ఎక్కువ హీట్ ఏమో అవసరం లేదు, ఓకేనా. ఎండ ఎంత తిని చూడండి. ఇప్పుడే వెళ్ళి వచ్చినాను నేను చర్చికి. దగ్గర వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి, ఓకేనా. ఈ బ్రౌన్ కలర్ వస్తే మనకు బాగుంటుంది ఎగ్. సో ప్రాబ్లమే లేదు, ఓకేనా. చేద్దాం, నీట్గానే చేద్దాం. అయింది కదా. ఇవేమో కాసేపు ఆగి తీసుకుందాం, ఓకేనా. ఎండు చేపలు అండ్ ఎగ్స్ బాగుంటాయండి. మీరు చాలామంది చేసి ఉంటారు ఆల్రెడీ. దీన్ని ఇలా అయిన తర్వాత మనం ఏం చేసుకుంటామంటే బ్రౌన్ షేడ్ వస్తే మనకు మంచి బ్రౌన్ షేడ్ వస్తే నా ఎలా ఉంటుందని తెలిసి ఇవన్నీ నువ్వుపోవాలి. అలా అంత వీలుగా వండుతా. ఈ కళయ్య పెద్ద ఇదైంది కదా. ఇంకా బ్లాక్ కళయ్య అయితే మనకు మంచిగా ఎలా వేస్తే అలా వస్తుంది. చేప ముక్కైనా ఏదైనా ఆ కళయ్య ఎందుకు ఎంతమంది అన్నారు బయటికి ఇసిరి కదా కావేరి పాడైపోయిందని. కానీ ఆ కళయ్య బాగా పనిచేద్దండి అన్నిటికంటే. ఇది ఎంత పెద్ద కళయ్య, ఎంత మనీ ఎక్కువ అవుతుంది ఇది చాలా, కానీ అది బాగా పనిచేద్ది. అదే పనికిరానివి పనికొస్తాయి కొన్ని నాలాగా కదా. అవన్నాయండి. కొంచెం మంట పెంచుదాం. అయితే ఈ బ్రౌన్ షేడ్ వచ్చిందా, ఇదే బ్రౌన్ షేడ్ నేను ఇందాక. ఎలా వస్తే బాగుంటుంది తినడానికి, మనకి తినాలనిపిస్తుంది, ఓకేనా. ఇంకా ఇది ఈ రెడ్ ఈ కలర్ రావాలి, బాగుంటుంది. కలర్ చాలు, ఇంకా ఈ కలర్ చాలు, సరిపోద్ది, ఓకేనా. ఇదండి ఆనియన్స్లో అదే బ్రౌన్ కలర్ వచ్చిన ఎగ్స్ తీసిన ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ మిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇది బ్రౌన్ షేడ్ రాగానే నేను దీంట్లో అవి చేపలు వేసిన తర్వాత అప్పుడు ఎండు చేపలు ఉంటాయి కదా అవి వేస్తాను. ఇది బ్రౌన్ షేడ్ వచ్చింది కదా. సో ఇవి ఉన్నాయి కదా కడిగి పెట్టుకునేవి, ఇవేమో అలాగా వేసేద్దాం. మంచి స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్. సూపర్ ఎక్సలెంట్ వస్తుంది స్మెల్, అమేజింగ్ స్మెల్. స్మెల్ అయితే చాలా బాగా.
రెండు చింతపండు వస్తే దీన్ని కొంచెం తీసుకెళ్ళి వేపేసినాం కదా. ఇగో టమాటాస్ ఉన్నాయి కదా, సో అలా వేస్తాను అన్నమాట. ఇది బాగా దగ్గరికి రాగానే వీటిని అందులో రెడీ చేద్దాము. చింతపండు వేసేసాక అప్పుడు చేద్దాం. ఇది ఉప్పు చేప కదా ఫ్రెండ్స్, దీన్ని ఉప్పు చూసుకొని మనం సాల్ట్ వేసుకున్నాం, ఓకేనా. వీలైతే కారం వేద్దాం, కానీ మంచి చేప ఫ్రెండ్స్. ఇది మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ చేపలు? బాగుంటుంది. కదుళ్ళు ఎలా ఉంటుంది, చాలా ఎంత బాగుంటుంది సార్. ఎండివి కదుళ్ళు చాలా బాగుంటుంది. నిన్న వెళ్ళేటప్పుడు ఎండవేయడానికి వెళ్ళాను కదా, కొంతమంది అన్నారు అక్క గీసేసిన చూపించారు. ఇగో ఇవే గీసినవి, దీనికి పోలీసు ఉంటుంది, పోలీసు గీసినవి. దగ్గరికి అయిపోయింది కదా, సో దీంట్లోని కారం వేద్దాం. కర్రీస్ మాత్రం సూపర్గా వండుతాయి ఫ్రెండ్స్. ఇగో ఇలా అవుతుంది కదా, దాంట్లోని చింతపండు రసం వేసిన తర్వాత ఆ సాల్ట్ ఉంది కదా, ఇది సరిపోద్దులే చూసుకున్న తర్వాత సాల్ట్ వేద్దాం. ఎండు చేపలు మాత్రం చాలా చక్కగా చూసుకోవాలి, లేకపోతే ఉప్పు అయిపోతే అంత బాగుండా బాగుండదు. కానీ రండి, చర్చికి వెళ్ళి వచ్చాను కదా, మార్చాను. చెమట అయితే ఎలా కట్టుకుంటుంది. చెమటకాలం వచ్చింది కదా, బాగుంటుంది. చెమటకాలమే బాగుంటుంది. అమ్మ ఇంకా చర్చి దగ్గరికి ఎంత బాగా నీడు వచ్చిందో అమ్మ. ఇదైతే గాలి బాగా వచ్చింది చర్చి దగ్గర అయితే. అయింది. దగ్గర మంచిగా అయిపోవాలి, పేస్ట్ లాగా. మిక్సీ పెట్టి వేసుకోవచ్చు, కావాలి కదా, వద్దు మిక్సీ వద్దు, ఇలాగే ఉంది. ఎలాగుంది మళ్ళీ. నేనైతే వంటలు అయితే చాలా బాగుంటుంది. చికెన్ అయినా, మటన్ అయినా, చేప అయినా, బిర్యానీ అయినా, ఏదైనా సరే, స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా ఉంటుంది, వంటలో మాత్రం బాగా వండుతాయి. నాకు కెమెరా తీసిన వాళ్ళు లేక కొంచెం ఆలోచిస్తాను. నేను నాకు తెలిసినంత వరకు, నాకు వీలైనంత వరకు నేను తీసి పెడతాను ప్రతి వీడియో కూడా. ఒకసారి చూస్తూనే ఉండండి. దాంట్లో నేను సాల్ట్ వేయలేదు, ఎందుకంటే ఉప్పు చేపలు ఉన్నాయి కదా. ఒకసారి దించుదాము. పడిపోయింది అక్కడ. ఉప్పు అయితే బాగుంది, కానీ దాంట్లో అసలు ఉప్పే లేదు. బాగుంది, కాకపోతే కొంచెం సాల్ట్ వేసుకున్నాం మనం. ఉప్పు ఉంటే అసలు సాల్ట్ వేయాల్సి, కొంచెం పాటు సాల్ట్ ఎక్కువైనా ఇది అయిపోయింది. గడ్డ ఉప్పు ఉంది అది, సాల్ట్ ఉంటుంది కానీ గడ్డ ఉప్పు టేస్ట్గా ఉంటుంది. పక్క నుంచి అది జారిపోయింది అన్నాక చేస్తుంది. ఇంకా అయిపోతే ఫినిషింగ్ టచ్ అనమాట. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, మసాలా దాని మసాలా కారమే కదా, ఇంకా మసాలా వేసినా కూడా వేయకుండా. కూర అయితే ఇంకా అయిపోయింది దగ్గర. సూపర్గా ఉంది కదా, మీరు టేస్ట్గా. మసాలా, చికెన్ మసాలా అయితే వేసేద్దాం. చికెన్ మసాలా ఎందుకు వేస్తారంటే గుడ్లు ఉన్నాయి కదా, దానికోసం. చికెన్ ఉంది ఏంటి, ఎందుకు మసాలా వేయడం కాదు కదా, వేసుకుంటారు చాలామంది మీరు కదా. అయిపోయింది. బాగా లేకపోతే మాత్రం నన్ను అడగండి, నిజంగా సూపర్ అంటే సూపర్. చూద్దాం దీంట్లో ఎలా ఉందో. కలుపుకున్నాను ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి. సూపర్ అంటే ఓకే.